నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శిష్లా జయశంకర్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, సాధారణంగా మన జాతకం తెలుసుకోవాలంటే కనుక డేట్ ఆఫ్ బర్త్, ఇంకా రాసులు, నక్షత్రాలు, కొన్ని ఆధారాలతో మన జాతకం ఎలా ఉంటుందో, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకుంటాం. నెంబర్స్కి మన లైఫ్లో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు సాధారణంగా ఒకే పేరుతో చాలామంది ఉంటారు, ఒకలే చాలామంది ఉంటారు. ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఇవేం నాకు తెలియవు, కేవలం పేరుతో ఒక మనిషి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మణికంఠ అనే ఒక పేరు ఉంది. చాలామంది ఉంటారు, ఊరికి చాలామంది ఉంటారు, ప్రపంచంలో చాలా మందిలో ఉంటారు. జస్ట్ మరి ఆ పేరుతో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? పేరు లక్ష్మి తీసుకుందాం అనుకో. తప్పకుండా. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మి అనే పేరు ఉంది. ఈ లక్ష్మి అనే పేరు చాలామంది ఉంటారు, వరల్డ్ వైడ్గా చాలామంది ఉంటారు. అందరికీ ఒకేలాగే జాతకం ఉంటుందా? మరి జస్ట్ ఆ పేరు బట్టి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు అంటారా? ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం అనే దానికన్నా కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. కానీ పేరులో ఉన్న సంఖ్యాబలం మన మీద ప్రభావం చూపిస్తుంది. పేరులో కనుక నెగిటివ్ నెంబర్ ఉంటే మనకి నెగిటివ్ ఫలితాలు వస్తాయి. పేరులో పాజిటివ్ నెంబర్ ఉంటే మనం ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాం. ఉదాహరణకి ఒకే పేరుతో అనేక మంది ఉంటారు మీరు అడిగినట్టు. ఇప్పుడు లక్ష్మి అనే పేరు ఉంది. లక్ష్మి అనే పేరు చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఒక లక్ష్మి ఉంటుంది. వరలక్ష్మో, జయలక్ష్మో, సుబ్బలక్ష్మి, లక్ష్మి అని పిలిపించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మహాలక్ష్మి చాలా మంది ఉంటారు. ఈ లక్ష్మి అనే పేరు గల వాళ్ళు, ఒక లక్ష్మి హౌస్ వైఫ్గా ఉంటుంది, ఇంకో లక్ష్మి ఎక్కడ ఉద్యోగం చేస్తుంది, ఇంకో లక్ష్మి ఇంకొక సినిమా యాక్టర్గా ఉంటుంది, ఇంకో లక్ష్మి ఇంకొక బిజినెస్ చేస్తుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళ జీవితం నడుస్తుంది. కానీ ఈ పేరులో ఉండే సంఖ్యాబలం, పేరులో ఉండే నెంబర్ మన మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. జాతక ప్రకారం ఉండే మంచి చెడులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రభావం చేస్తూ ఈ పేరులో ఉండే నెగిటివ్ నెంబర్ కనుక ఉంటే కనుక నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది. కానీ ఈ పేరు మన మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్తే, ఇవాళ రేపు న్యూమరాలజీ పేరు ప్రకారం మన జీవితం ఎలా ఉంటుంది, మనది జాతకం ప్రకారం మన జీవితం నడుస్తుంది కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక మనిషి ఒక పేరు పెట్టుకుంటే వాళ్ళకి కామన్ గా కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. ఉదాహరణకి ఇప్పుడు లక్ష్మి అనే పేరుతో కొన్ని లక్షల మంది ఉంటారు. ఎవరి జాతకాలు వాళ్ళవి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది, ఎవరి పరిస్థితి వాళ్ళది, ఎవరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. కానీ కామన్గా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ పేరు పెట్టుకోవడం వల్ల ఏర్పడిన లక్షణాలు ఇవి అందరికీ అర్థం కాకపోయినా ఆ లక్ష్మికి అర్థమవుతుంది, ఆ లక్ష్మితో సంబంధ బాంధవ్యాలు ఉండే కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు లక్ష్మి అనే పేరు పెట్టుకుంటే జనరల్గా ఎలా ఉంటారంటే, బాగా తెలివిన వాళ్ళే ఉంటారు, ఎక్కువగా ప్రేమగా ఉంటారు కుటుంబ సభ్యులతో. ఏ విషయాన్నైనా చాలా ఈజీగా అర్థం చేసుకొని ఎదుటివారికి ఈజీగా కన్వే చేయగలుగుతారు. వాళ్ళ పని మీద ఫోకస్ చేస్తారు తప్ప ఇతరుల పనుల మీద, ఇతరుల వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టరు. ఇంట్లో అందరి గురించి వీళ్ళే ఆలోచిస్తారు. ఇవి కామన్ లక్షణాలు ఏ లక్ష్మికైనా సరే. ఇంట్లో మిగతా కుటుంబ సభ్యుల గురించి వీళ్ళే ఆలోచిస్తారు అన్నమాట, బాధ్యతగా ఆలోచిస్తారు. కొంచెం మొండితనం ఉంటుంది వీళ్ళకి, కొంచెం పట్టుదల ఉంటుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆత్మాభిమానం ఎక్కువ వీళ్ళకి అని చెప్పచ్చు. అత్యాశకు పోరు. అంటే వాళ్ళకి కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, మనకి కావాలి, వాళ్ళకి నగలు ఉన్నాయి, మనకి కావాలి, అట్లా అత్యాశకు పోరు. మంచి లక్షణాలతో కూడుకొని ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ. కానీ LAKSHMI లక్ష్మి అన్న నెగిటివ్ నెంబరే, LAXMI అన్నా కూడా నెగిటివ్ నెంబరే. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కువగా అందరూ LAKSHMI అని వాడతారు, 7 అక్షరాలు. దీంట్లో ఉన్న సంఖ్యాబలం ఇంటర్నల్ కాంబినేషన్లో 18వ నెంబర్ అనే నెంబర్ ఉంటుంది. ఈ 18వ నెంబర్ అనే నెంబర్ ఉండటం వలన వీళ్ళు జీవితంలో ఎక్కువగా సంతోషాన్ని పొందలేరు, మానసిక ఆనందాన్ని పొందలేరు.
అన్నీ ఉంటాయి, అన్నీ వాళ్ళు ప్రేమ చూపిస్తారు కానీ వీళ్ళకి ఆ ప్రేమ దక్కదు. వాళ్ళు బాధ్యతగా ఉంటారు కానీ వీళ్ళ పట్ల ఎవరు బాధ్యతగా ఉంటారు. వన్ సైడ్ లవ్లా ఉంటుంది. 18వ నెంబర్ ఉండటం వల్ల ఎప్పుడు ఏదో ఒక రకమైన టెన్షను, సమస్య, చివరికి ఇవి ఒక 45-46 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఏ లక్ష్మి అయినా సరే మానసికంగా శారీరకంగా అనారోగ్యాన్ని పొందుతుంది, అనారోగ్యం పాలవుతుంది. ఎవరినైనా చూసుకోండి మీరు. సో దానికి కూడా ఈ సంఖ్యాబలం లేకపోవడమే అంటారు. 18వ నెంబర్ అనే పేరుని హై టెన్షన్ నెంబర్ అంటారు. కుటుంబ కలహాలను ఇస్తుంది, టెన్షన్ ఇస్తుంది, ప్రతి చిన్నదానికి టెన్షన్ పడే తత్వాన్ని పెంపొందిస్తుంది, ప్రతిదానికి ఆందోళన చెందే తత్వాన్ని పెంపొందిస్తుంది. ఈ నెంబర్ పేరులో ఉండటం వల్ల వీళ్ళు ఎంత పని చేసినా, ఎంత బాధ్యతగా ఉన్నా ఎదుటి వాళ్ళకి ఇంకా వీళ్ళు ఏదో చేయాలి, ఇంకా ఏదో చేస్తే బాగుండు అని వీళ్ళు చేసింది సరిపోని విధంగా ఎదుటి వాళ్ళు అనుకుంటుంటారు. ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు అని సూటిపోటి మాట్లాడతారు. అది చేయలేదు, ఇది చేయలేదని వేరెత్తి చూపిస్తారు. ఇంకా నువ్వు ఇలా చేసి ఉండాల్సింది అని పాయింట్అవుట్ చేస్తారు. సో ఈవిడికి మానసిక వేదన ఉంటుంది, ఆరోగ్యము దెబ్బతింటుంది. తర్వాత ఎదుటి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు వీళ్ళు చేసే పనుల వల్ల. వీళ్ళు అంత అప్ టు ద మార్క్, వీళ్ళ శక్తి వంచన లేకుండా పనిచేస్తారు. అయినా కూడా ఎదుటి వాళ్ళకి ఒక తృప్తి అనేది, నువ్వు కాబట్టి పని చేసావమ్మా, నువ్వు కాబట్టి నాకు ఈ సహాయం చేసావు అని అన్నవాళ్ళు ఉండరు. వీళ్ళకి కావాల్సిన గుర్తింపు కూడా ఉండదు. సో ఈ లక్ష్మి అనే పేరులో ఉన్న 18వ నంబర్ని వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ను పుట్టినా సరే, ఎటువంటి మహర్జాతకులైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు కరెక్షన్ చేసుకుంటే వీళ్ళు జీవితం సుఖాంతం అవుతుంది తప్ప పేరు కరెక్షన్ లేని లక్ష్మి ఏ జీవితమైనా సరే దుఃఖాంతమే. ఇది ఖచ్చితంగా మనం చెప్పచ్చు. అయితే అది ఎలా అవుతుంది దుఃఖాంతం? ఒక లక్ష్మికి ఆరోగ్యం చెడిపోయి హాస్పిటల్ పాలై ఇబ్బంది రావచ్చు. ఇంకో లక్ష్మికి అకస్మాత్తుగా ఏదన్నా జస్ట్ వంటింట్లో కాలు జారిపడి ఫ్రాక్చర్ అయ్యి బెడ్ రిడెంట్ అవ్వచ్చు. ఇంకో లక్ష్మికి ఇంకో యాక్సిడెంట్ అవ్వచ్చు. చెప్పలేం. అంటే ఈ 18వ నెంబర్ పేరులో ఉంటే ఇదే జరుగుతుందని ప్రిడిక్షన్ అక్కర్లా, ఇదే జరుగుతుందనే జ్యోతిష్యం చెప్పక్కర్లా. చెడు జరుగుతుంది, సరి చేసుకోండి. దీన్ని సరి చేసుకోవడం ద్వారా ఎటువంటి చెడు సంఘటన జరగకుండా వీళ్ళ జీవితంలో నిజంగా శ్రీ మహాలక్ష్మిగా కొనియాడబడతారు. పేరు కరెక్షన్ అయిన ఏ లక్ష్మి అయినా నిజంగా ఈ అమ్మాయి మా ఇంటికి మహాలక్ష్మి అని కొలవబడుతుంది. పేరు కరెక్షన్ కాని ఏ లక్ష్మి అయినా సరే ఈవిడ పేరుకే లక్ష్మి కానీ మా ఇంటికి ఈవిడ దరిద్రం అనే పేరు చివరికి మూట కట్టుకుంటుంది. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో డబ్బులు పెట్టాలంటే, లేకపోతే ఇంట్లో పనిచేసే వ్యక్తి బెడ్ రిడెంట్ అయిందనుకోండి, వాళ్ళు అయ్యో పాపం అనుకోవడానికి బదులుగా ఇలా జరిగింది మాకెవడు చేసేవాళ్ళు లేడు అని బాధపడే సందర్భాలు కుటుంబాల్లో ఉంటాయి. కాబట్టి ఏ లక్ష్యమైనా సరే సుఖంగా ఉండాలంటే తప్పనిసరిగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు కరెక్షన్ చేసుకోవాల్సిందే. ఇక్కడ 18 అనే నంబరు ప్రాబ్లమాటిక్ కదా గురుగారు. సో దాన్ని బట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి సంఖ్యాబలం ఎంత ఉంటే బాగుంటుంది అనే దాన్ని బట్టి మీరు కరెక్షన్ ఇస్తాం. సో ఆ కరెక్షన్ చేసిన వెంటనే అన్నిటి ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి అంటారు. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అసలు రావు జీవితంలోకి, ప్రాబ్లమ్స్ అనేవి రావు. వ్యాక్సిన్ వేసుకుంటే, ఇప్పుడు టైఫాయిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే టైఫాయిడ్ రాదు, పోలియో వ్యాక్సిన్ వేసుకుంటే పోలియో రాదు. ఇంకెటువంటి జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం కూడా లేదంటారు. అలా అని చెప్పట్లేదు. ఎటువంటి జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం, జాతకరీత్యా ఏర్పడే సంఘటనలు ఏర్పడతాయి కానీ దానిపైన ఇవి యాడెడ్ అనమాట. అర్థమైందా? ఈ యాడెడ్ అంటే దారిని పోయే దురదృష్టం, పేరులో ఉన్న సంఖ్యాబలం వల్ల వచ్చే దురదృష్టం రాకుండా ఉంటుంది. జాతకంలో ఏర్పడే సమస్యలకి చక్కటి పరిష్కారాలు దొరుకుతాయి. ఏదన్నా వచ్చినా కూడా వచ్చి వెళ్ళిపోతుంది తప్ప అది ఆ ప్రాబ్లం అంటే మనకెదురయ్యే సమస్యల్ని ఎదుర్కొని ముందుకెళ్ళడం సక్సెస్. పేరు కరెక్షన్ అవుతే ఆ సక్సెస్ దొరుకుతుంది. మనకెదురయ్యే సమస్యలకి చెతికిలబట్టడం ఫెయిల్యూర్. పేరు కరెక్షన్ అవ్వకపోతే అలా జరుగుతుంది. సో ఇది ఆడియన్స్, మొత్తానికి ఈ లక్ష్మి అనే పేరు గల వ్యక్తికి ఓవరాల్గా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. సాధారణంగా మన జీవితంలో చాలా చెడు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కారణం పెద్దగా తెలియకపోవచ్చు. చాలామందికి
ఈ నేమ్ సరిగ్గా ఉండకపోవడం ఇది ఒక రీజన్ కూడా చాలామంది తెలియకపోయి ఉండొచ్చు. సో ఒక్కసారి ఏదన్నా ప్రాబ్లం ఉంటే చిన్న చిన్న నేమ్ కరెక్షన్ చేసి చేయించుకోండి. సో ఏదన్నా నెగిటివ్ ఉన్నా కూడా తొలగిపోయి జీవితంలో మంచి హ్యాపీగా ఉంటారు. ధన్యవాదాలు.